హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే ఈజ్ ఏ హాలిడే ఈజ్ ఏ జాలీడే. సరే, అందరు బాగున్నారు కదా, హ్యాపీగా. అయితే నేను ఒకటి చిన్నప్పుడు నా జ్ఞాపకాల్లో నేను అభిలాష్ సినిమాకి వెళ్ళా. అదే అప్పుడు చెప్పాను కదా, ఆ అభిలాష సినిమాలో పాట ఈ రోజుకి ఇప్పటికి ఈ క్షణానికి కూడా ఎటుంటుందంటే, రాధిక గారు వేసింది, చిరంజీవి గారు వేసిన స్టెప్స్, డ్యాన్స్ అసలు ఏం పాట అంటే అది సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగతను చూడ చలిగాలి రమ్మంది, ఎల్లువ ఏడు ఏడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, సందె పొద్దుల కాడ చలిగాలి రమ్మంది, అందగతను చూడ జాబిల్లి రమ్మంది, ఎల్లువ ఏడు ఏడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో. అసలు అప్పుడు చిరంజీవిని చూస్తుంటే అసలు అప్పుడు అభిలాష్ వచ్చినప్పుడు ఆ ఏజ్లో ఉండే ఆ సినిమా వచ్చినప్పుడు ఆ ఏజ్ యంగ్ పిల్లలందరూ కూడా అసలు చిరంజీవి గారిని చూస్తే, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆ రాధిక గారిని ఆ చిరంజీవి గారిని చూస్తుంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు మాలోకం అన్నట్టు ఉంటుంది. అస్సలు మర్చిపోలేం జీవితంలో చిరంజీవి గారి సాంగ్స్. చిరంజీవి గారితో సుహాసిని గారు, అభిలాష్లో వచ్చి రాధిక గారు చేసిన సాంగ్స్ అసలు ఏ నాటికి ఎప్పటికీ మళ్ళీ యుగం వచ్చినా కూడా ఉంటాయి ఆయన సాంగ్స్. అంత ఎవరెస్ట్ కంటే ఇంకా ఎత్తుంటే దాన్ని కూడా దాటిపోతారు. అంత బాగుంటాయి అన్నమాట ఆ పాటలు. మరపురాని పాటలు. ఇప్పుడు ఘంటసాల గారి పాటలు అప్పటి వాళ్ళకి అవి. చిరంజీవి వచ్చినప్పటి నుంచి ఆయన జనరేషన్ నుంచి వచ్చిన సాంగ్స్ అదొక ఇది. అయితే ఇంకోటి మర్చిపోని సాంగు రాక్షసుడు సినిమాలో అచ్చా అది. ఇంకోటి వచ్చి మళ్ళీ ఇది రాని రోజు. నేనైతే ఆ సినిమా